సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఇమీడియట్గా అవన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి రామ్ చరణ్ గారి పెద్ది మూవీ షూటింగ్ ఈ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ అండ్ ఢిల్లీలో షూటింగ్ చేస్తారు. ఇంక ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ని జానీ మాస్టర్ కంపోజ్ చేయబోతున్నారంట, రంగస్థలంలో జీగల్ రాణిలాగా. అయితే ఈ సాంగ్ కోసం ఎవరిని కాస్ట్ చేయబోతున్నారో ఇంకా తెలీదు. నెక్స్ట్ న్యూస్, భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వకపోయినా ప్రభాస్ అన్న ఉన్నారన్న ఒకే ఒక్క రీజన్ వల్ల సినిమా మీద స్ట్రాటజికల్గా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన మన పెద్ద మంచు అన్న కన్నప్ప మూవీ ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యి ఒక్క రోజులోనే ఇండస్ట్రీ హిట్ అయింది. అయితే ఇది మంచు ఫ్యామిలీ రికార్డ్స్లో ఇండస్ట్రీ హిట్టా లేక తెలుగు సినిమా చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్టా అనేది డైరెక్ట్గా విష్ణు అన్న వచ్చి పోస్టర్ బ్రేక్ డౌన్ చేయాలి. అప్పటి వరకు మనకు తెలియదు. బట్ ఏదైతేనే రిలీజ్ అయిన మొదటి రోజే ఈ అచీవ్మెంట్ అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ మంచు విష్ణు గారే. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. మరి ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీ డే 1 కలెక్షన్ ఎంత వచ్చిందో, అసలు ఎంత కలెక్ట్ చేయాలో ఒక్కసారి చూస్తే ఓవరాల్ వరల్డ్ వైడ్గా 81 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తింటారని ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 16 కోట్ల 30 లక్షల గ్రాస్ని, 8 కోట్ల 50 లక్షల షేర్ని రాబట్టింది. ఇంకా 72 కోట్లు ప్లస్ కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్దాం. నిజంగా ఈ అమౌంట్ కనుక కన్నప్ప కలెక్ట్ చేసిందంటే వాళ్ళు కాదు, నేను కూడా చెప్తా ఇది ఇండస్ట్రీ హిట్ బొమ్మని. నెక్స్ట్ న్యూస్ వచ్చి రీసెంట్గా సిద్ధార్థ్ దగ్గర అప్కమింగ్ తమిళ డబ్ ఫిలిం 3BHK ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక డ్రామా, ఎమోషన్, ఇన్స్పిరేషన్ ఈ మూడింటిని చాలా అందంగా ట్రైలర్లో బ్లెండ్ చేశారు. సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో యంగర్ సిద్ధార్థ్ని మనం చూడొచ్చు. ఈ లుక్ కోసం ఆయన బియర్డ్, ముస్టాచ్ తీసేసి కొంచెం మేకప్ వేసిన డీఏజింగ్ టెక్నాలజీ వాడుకుంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. అండ్ చిన్న మూవీ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎమోషన్ కంటెంట్ ఎంటర్ అవుతున్నారు. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ మూవీ July 4th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ సండే నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 3-4 డేస్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసి నెక్స్ట్ ఒక సాంగ్ షూట్ కోసం అన్నపూర్ణ 7 acres వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, ద ప్యారడైజ్ మూవీ షూటింగ్లో నాని గారు జాయిన్ అయిపోయారు. యాక్చువల్గా June 21 నుంచి నాని అన్న చైల్డ్హుడ్ ఎపిసోడ్ని షూట్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్లీ ఇప్పుడు దగడ్ ఎంటర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇయర్ March 26 అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డేనే పెద్ది కూడా రిలీజ్ అవుతుంది. 2 పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి రావడం అంటే జరగని పని. ఏదో ఒకటి పక్కా పోస్ట్ పోన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి రష్మిక గారు మెయిన్ లీడ్లో ఉమెన్ సెంట్రిక్ ఫిలిం మైసా పోస్టర్ రిలీజ్ అయింది. నేషనల్ క్రష్ని ఇలాంటి టెరిఫిక్ మేకోవర్లో అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది ఆ మేకోవర్. అండ్ ఒక ట్రైబల్ గోండి జాతికి చెందిన ఉమెన్ చేసే హై ఆక్టన్ యాక్షన్ థ్రిల్లరే దీని కాన్సెప్ట్ అంట. అండ్ ఈ మూవీని 2021లో అర్ధ శతాబ్దం అనే మూవీ తీసిన రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, అఖండ 2 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కాళేశ్వరంలో స్టార్ట్ అవుతుంది. బాలయ్య గారిది ఇంకా 2 weeks షూటింగ్ పెండింగ్ ఉందంట. ఇందులో మేజర్ పార్ట్ సాంగ్స్కే ఉంది. ఒక 2-3 days మాత్రం టాకీ పోర్షన్ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో దిగిపోతారు. చూస్తుంటే ఓజీతో క్లాస్కి బాలయ్య రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చి కింగ్డమ్ మూవీకి సంబంధించి సాంగ్స్ని రీసెంట్గా కంప్లీట్ చేశారు అనిరుద్ధ్. దీని రిలీజ్ డేట్ few daysలో వస్తుంది. మోస్ట్లీ July 31 కానీ August 1st week కానీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, నితిన్ గారి తమ్ముడు మూవీ July 4th రిలీజ్ అవుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఇది ప్రమోషన్ బ్యాడ్ అవడం వల్ల, లేక ట్రైలర్ ఇంపాక్ట్ చేయలేదా, లేక ఈసారి మాటలతో కాకుండా చేతల్లో చూపిద్దామనా? చూడాలి నితిన్ గారి కెరీర్కి ఇది కంబ్యాక్ ఇస్తుందో లేదో. ఇంక ఈ మూవీ OTT రైట్స్ని సర్ప్రైజింగ్గా నెట్ఫ్లిక్స్కి అమ్మేశారు దిల్మామ. ఆయన రీసెంట్ మూవీస్ అన్ని Amazon Primeకి అమ్మారు. ఇదే డిఫరెంట్ OTTకి సోల్డ్ చేశారు. అండ్ దీనికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 75 కోట్లు. అందులో 38 కోట్లు మొత్తం రైట్స్ రూపంలోనే వచ్చేసాయి. టాక్ బాగుంటే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ని ఈజీగా ఆడియన్స్ నుంచి గెయిన్ చేయొచ్చు. కానీ దిల్మావి తమ్ముడు కోసం ఎటువంటి హైక్స్ లాంటివి అడగలేదు. నెక్స్ట్ వచ్చి అఖిలయ్య గారి అప్కమింగ్ ఫిలిం లెనిన్లో శ్రీలీలను లీడ్ యాక్టర్స్గా తీసుకొని అనౌన్స్మెంట్లో రివీల్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ని భాగ్యశ్రీ బోర్సే తీసుకున్నారు. శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ అయితే డేట్స్ ఇష్యూ అని టాకు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ప్రజెంట్ శ్రీలీల ఫేజ్ అస్సలు బాగాలే. ఏ ప్రాజెక్ట్ పట్టుకుంటే అది బిస్కెట్ అయిపోతుంది. అది తన లెగ్ మహిమని అనలేను, కానీ తను ఎంచుకున్న ప్రాజెక్ట్స్ అలాంటివి. నెక్స్ట్ వచ్చి కూలీ మూవీ తెలుగు, ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజ్ గారు, బన్నివాస్ గారు వీళ్ళంతా కలిసి 44 కోట్లకి తీసుకున్నారు. యాక్చువల్గా 44 కోట్లు కలెక్ట్ చేయడం అంటే దగ్గర 100 కోట్ల గ్రాస్ కొట్టాలి. కూలీకి హైప్ ఉంది కాదంట్లా, కానీ అంత అమౌంట్ కలెక్ట్ చేసిందంటారా? ఎందుకంటే ఇంకో పక్క ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ చేస్తున్న వార్ 2 కూడా వస్తుంది. క్లాష్ అయితే పక్కా ఉంటుంది కాబట్టి కూలీ కలెక్షన్స్కే వార్ 2 బ్రేక్ ఇస్తుందంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, ఈ జూలై నుంచి త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ గారి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు నుంచి వెంకీ మూవీ షూట్లో జాయిన్ అవుతారు. అండ్ మెగా 157 థర్డ్ షెడ్యూల్ రీసెంట్గా కొంపల్లిలో స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో పాటు క్యాథరిన్ తెరేసా, బుల్లిరాజు, హర్షవర్ధన్ కూడా ఈ షూట్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ న్యూస్, లేటెస్ట్గా AA 22 మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో ఉండే VFXకే 350 నుంచి 400 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. సన్ పిక్చర్స్ వాడు అట్లీ గారికి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారంట. అట్లీ గారు ఏం చేయబోతున్నారో చూడాలని ఈగర్లీ వెయిటింగ్.
ఇంక ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. స్పెషల్గా బిల్డ్ చేసిన బ్లూ మ్యాట్ సెట్లో హాలీవుడ్ టెక్నీషియన్స్తో షూటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లో దీని నుంచి సెకండ్ హీరోయిన్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా SSMB29 మూవీకి పోటీగా ఇది ఏ మాత్రం తీసిపోదు. నెక్స్ట్ న్యూస్, బ్లాక్ బస్టర్ దృశ్యం ఫ్రాంచైజీ నుంచి థర్డ్ అండ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రాబోతుందని అఫీషియల్గా జీతు జోసెఫ్ గారు, మోహన్ లాల్ గారు అనౌన్స్ చేశారు. ఈ మూవీని హిందీ, తెలుగు, మలయాళం కలిపి సైమల్టేనియస్గా షూట్ చేయాలని ప్లాన్ ఉందంట. మరి వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ సీ. అండ్ ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారి 25th ఫిలిం మైత్రి మూవీ బ్యానర్స్లో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్కి శివ నిర్వహణ డైరెక్టర్గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో వస్తుంది. నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారితో వేణు శ్రీరామ్ ఐకాన్ అనే మూవీ చేస్తారని ఎప్పుడో అఫీషియల్ పోస్టర్తో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. యాక్చువల్గా పుష్ప 1 తర్వాత ఈ మూవీ చేసేలా ప్లాన్ ఉందంట. కానీ ఈ లోపు బన్నీ సెకండ్ పార్ట్కి షిఫ్ట్ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మూవీని వేరే హీరోతో చేయాలనుకుంటున్నామని డీటెయిల్స్ తొందరలో అనౌన్స్ చేస్తామని దిల్మావ సేయింగ్. నెక్స్ట్ న్యూస్, కుబేర మూవీ ఈ ఫ్రైడే నాటికి 8 days కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్గా 66 కోట్ల బ్రేక్ ఈవెంట్ ఎంటర్ అయిన ఈ మూవీ 8 రోజులకి 112 కోట్ల గ్రాస్ని, 56 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా 10 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అందులోనే మన ఏపీ తెలంగాణ రైట్స్ని 34 కోట్లకి సేల్ చేశారు. ఇది 8 daysకి 54 కోట్ల గ్రాస్ని, 32 కోట్ల షేర్ని రాబట్టింది. తెలుగులో ఇది హిట్ అనాలంటే 2 కోట్లు కలెక్ట్ చేయాలి. ఎలాగో సాటర్డే సండే ఉంది కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, జూలై 3rd వీక్ నుంచి ఎన్టీఆర్ గారు, నీల్ గారు మూవీ షూటింగ్కి బ్రేక్ ఇవ్వబోతున్నారు బికాస్ ఆఫ్ War 2 ప్రమోషన్స్. ఈ సినిమాతో ఆయన స్ట్రైట్ బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి కొంచెం యాక్టివ్గానే ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంకా ఎన్టీఆర్ నీల్ మూవీ 90s 60s బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అని ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫో. కానీ స్ట్రాంగ్ బజ్ ఏంటంటే 60s టైంలో జరిగే ఇండియా నేషనలిజం దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ న్యూస్లవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.